గాయస్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో ఒక్కొక్క డౌట్ ఉంటుంది. చాలా మంది ఏంటి అంటే స్టిల్ ఇప్పటికి కూడా నాకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో డౌట్స్ ఉన్నాయి, నేను కౌన్సిలింగ్ పే చేయలేను, ఫ్రీగా నాకు దాని గురించి డౌట్స్ అనేవి క్లియర్ అవ్వాలి. వాళ్ళ కోసమే నేను ఆల్రెడీ ప్రతి ఒక్క దానికి ఆల్మోస్ట్ 99% అన్నిటికీ సమాధానాలు ఇచ్చిన ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నా, వాటన్నిటిని లిస్ట్ చేసిన. ఎందుకంటే అప్పుడొకటి చాలా 2-3 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నా. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ గెస్ట్ అవుట్ చేశాను. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ డౌట్ ఉందంటే జస్ట్ ఈ ప్లేలిస్ట్ అనేది చూసుకోండి. దాని గురించి డీటెయిల్గా ఒకసారి చెప్తే, లేటెస్ట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అప్డేట్ ఇది. జస్ట్ 2 months బ్యాక్ చేసిన వీడియో ఇది, 2-3 months బ్యాక్. అండ్ ఇది డెఫినెట్లీ ఏంటి అంటే ఇప్పుడు వెరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది దాని గురించి చాలా డీటెయిల్ వీడియో ఇది. దెర్ ఆర్ జాబ్స్ ప్రాపర్ వేలో. ఇప్పుడు టెస్టింగ్ 1 year పెడితే ఉన్నాయి, 2 years పెడితే ఉన్నాయి. ఎలా పెడితే ఉన్నాయని మనం చెక్ చేసుకోవాలి. దాని రిక్వైర్మెంట్ దగ్గర మనం ప్లాన్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే కోర్స్ ముందు నేర్చేసుకుంటారు. ఓకే, జాబ్ అవసరం అవుతుంది ఇంక ప్రొఫైల్ పెట్టేటప్పుడు అప్పుడు గుర్తొస్తుంది అనమాట, డాక్యుమెంట్స్ ఏం చేయాలరా అని. గబగబా పోయి తెలిసిన వాళ్ళ దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్ ఎడిట్ చేసుకొని, పే స్లిప్స్ ఎడిట్ చేసుకొని వచ్చి అదిగోండి చూడండి అంటారు. ఇమీడియట్లీ ఏమవుతుంది, బీజీబీ ఫెయిల్ అవుతుంది. ఏమవుతుంది, అరే బీజీబీ ఫెయిల్ అయింది, ఇచ్చి అసలు ఎవరైనా సక్సెస్ కావట్లేదు. ఈడపోయి ఒక 100 మంది 20 మందికి చెప్తారు, ఆ 20 మంది పోయి ఇంకో 100, ఆ 100 పోయి ఇంకో 1000 మందికి చెప్తారు. అసలు ఫైనల్లీ టాక్ లాస్ట్లో ఏమొస్తుందంటే అసలు ఉద్యోగాలు లేవు. తర్వాత పేరోల్ తీసుకుంటే బ్యాక్గ్రౌండ్ ఫెయిల్ అవ్వదా అనే ఒక వీడియో, దీనికి సంబంధించిన వీడియో అనేది ఇది కూడా వెరీ రీసెంట్ గా చేసింది. చాలా మంది పేరోల్ తో నేను రన్ చేయించుకుంటే నాకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అవుదా? సింపుల్ థింగ్ అండి. పేరోల్ అంటే చాలా రేర్ కేసెస్లో మాత్రమే అంటే పేరోల్ అంటే నీకు సర్టిఫికేట్లు అమ్మినంటే నీకు ఏ విధంగా అసలు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం అనేది లీగల్గా కరెక్ట్ కాదు. అది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి, లీగల్గా కరెక్ట్ కాదు. స్టిల్ కొన్ని కంపెనీస్ ఎక్స్పీరియన్స్ పెట్టకపోతే మాకు ఏదో ఒక ఉద్యోగం రావట్లేదు అని మీరు ఆలోచిస్తే, ఒకవేళ పేరోల్ పెడితే నాకు జెన్యూన్ సర్టిఫికేట్ బ్యాక్గ్రౌండ్ ఫెయిల్ అవ్వదు అంటే అలాంటి పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే పేరోల్ అనేది ఏం లేదు. ఇప్పుడు పేరోల్ అనేది సింపుల్ గా మనం అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, ఎక్స్పీరియన్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ అంటే ఇన్స్టాంట్ గా పోయి తెచ్చుకుంటాం. పేరోల్ అంటే ఒక ముందు నుంచి ప్లానింగ్ చేసుకుంటూ ఒక 6 months, ఒక 9 months ఎవ్రీ మంత్ అకౌంట్ లో మన శాలరీ వేయించుకుంటాం, ఆ కంపెనీలో పని చేసినా చేయకపోయినా. అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ తక్కువ జరిగే కంపెనీ లిస్ట్ ఉంది అండి, దానికి సంబంధించిన లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశాను. ఈ కంపెనీస్ లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ తక్కువ ఉంటుంది. ఓకే, ఈ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ నేను చదివి వినిపిస్తాను మీకు. అండ్ దెన్ సో ఇక్కడ ఓలా, డిజిట్ ఇన్సూరెన్స్, మెన్సా బ్రాండ్ టెక్నాలజీస్, ఐసిఆర్టిఎస్ అండ్ మోగ్లిక్స్, యూబీ, 5 స్టార్ బిజినెస్ ఫైనాన్స్, కార్దేకో.com, పాలిగన్, చార్జ్బీ, ఫ్లిప్కార్ట్, ఓలా ఎలక్ట్రిక్, కాయిన్ డిసిఎక్స్, జెట్వెక్, జెడ్ఈటి, డబ్ల్యూఈఆర్కే, అప్నా టైమ్ టెక్, జొమాటో, బ్రౌజర్ టెక్, లీడ్ స్క్వాడ్ అండ్ ఫోన్పే, ఫ్రాక్టల్ అండ్ అనలిటిక్స్, షేర్ చార్ట్, పర్పుల్.com, యూనిపోర్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్, వన్ కార్డ్. సో ఇవన్నీ చెప్తున్నాను, ఒకవేళ కావాలంటే మీరు రిమైండ్ చేసుకోండి. అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో ఉద్యోగం పోతే ఎలా ఏంటి పరిస్థితి, అప్పుడు ఏం చేయాలి మనం, దానికి సంబంధించిన వీడియో అనేది నేను చేశాను. సాఫ్ట్వేర్ ఉద్యోగం పోయింది, వాట్ నెక్స్ట్ ఏం చేయాలి? సో ఇక్కడ ఒక క్లారిటీ అనేది మనం తెచ్చుకోవాలి. ఉద్యోగం అంటే మామూలుగా ఉద్యోగం మారాలి అనుకొని మారడం వేరు, ప్లాన్డ్గా. అన్ప్లాన్డ్గా ఉన్న ఉద్యోగం పోవడం వేరు. అన్ప్లాన్డ్గా ఉన్న ఉద్యోగం పోతే ఆ డిప్రెషన్ అనేది ఇంకొకలా ఉంటుంది. అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమి ఉన్నాయి? ఒక విషయం అయితే చాలా క్లారిటీగా మనం అందరం తెలుసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది స్ట్రిక్ట్ అయింది, దానికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా? బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ క్లియర్ అవ్వడానికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. దానికి ఆల్టర్నేటివ్స్, దాని ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని మనము ఇక్కడ చిన్న విషయం అండి, మీరు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ విషయంలో జెన్యూన్ వాళ్ళకు కూడా ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. దానికి సంబంధించి ఈ జెన్యూన్ వాళ్ళకైనా కానీ లేకపోతే ఇంకొకటైనా కానీ మనకు ఒక క్లారిటీ అనేది తెచ్చుకోవాలి. ఈ క్లారిటీ తెచ్చుకోవడానికి మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ దానికి బట్టి ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఇప్పుడు ఏమవుతుందంటే ఫేక్ వాళ్ళని పట్టుకునే క్రమంలో జెన్యూన్ గా ఉండే క్యాండిడేట్స్ కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. కంపెనీలు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసే పద్ధతి మారిందా అనే వీడియో. కంపెనీలు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసే పద్ధతి మారిందా? ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉద్యోగం తీసేయడానికి లేకపోతే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసే పద్ధతి ఎన్ని రకాలుగా ఆలోచించారు, మనం ఎట్లా ప్రిపేర్డ్ అయి ఉండాలి? ఇప్పుడేమన్నా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ప్రాబ్లం లేకుండా కొత్తగా ఏమన్నా
ఐడియాస్ ఏమైనా ఉన్నాయా? అండ్ దెన్ కాల్స్ ని బట్టి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చేంజ్ అవుతుంది. కొన్నిసార్లు కాల్స్ ఎక్కువ కాల్స్ అంటే ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ తక్కువ ఉంటుందా? దీని గురించిన వీడియో అది. రిక్రూట్మెంట్ బట్టి కాల్స్ ని బట్టి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. సో ఏంటి కాల్స్ ని బట్టి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏంటి? ఎందుకు ఇలాగా? ఎందుకంటే రీసెంట్లీ మనం చూడొచ్చు కాల్స్ అనేవి చాలా వరకు చాలా కొన్ని విషయాలనేవి మనకు కూడా తెలియాలి. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ దాని గురించి మాట్లాడుకుందాము. కాల్స్ ని బట్టి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేంజ్ అవుతుందా? కాల్స్ ని బట్టి ఇంకేం చేంజ్ అవుతాయి? ఏంటి దానికి దీనికి సంబంధం? అంటే ప్రెసెంట్ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొన్ని విషయాలు, తెలియని విషయాలు ఇంకొన్ని మనం తెలుసుకోవాలి ఈరోజు. అండ్ దాని తర్వాత వచ్చేసి యూఏఎన్ పిఎఫ్ తో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏ విధంగా చేస్తారు? యూఏఎన్ తో బీజీవీ ఎలా చేస్తారు? సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ యూఏఎన్ తో ఎలా చేస్తారు? మన పిఎఫ్ లేదని చెప్తే కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తే, ఒకవేళ ఎలాంటి సిచ్యువేషన్లో మనం పిఎఫ్ లేదని మనం చెప్పేదానికి అవకాశం ఉంది. అండ్ ఈ మనము ఏమన్నా దీంట్లో ఎడిటింగ్ అంటే మనకి నచ్చిన డేట్ వేసుకునే దానికి అవకాశం ఉందా? అండ్ నేను టీసీఎస్ లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా ఉంది? టీసీఎస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది అండ్ దీంట్లో జాబ్ తెచ్చుకోవడానికి మనం ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఈ జాబ్కి అప్లై చేసే ముందే మన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఈ టీసీఎస్ పోర్టల్ కూడా మీకు చెప్తాను. టీసీఎస్ పోర్టల్లో కూడా మీరు లాగిన్ అవ్వని కెరియర్స్ జాబ్ తెచ్చుకోవడానికి ఎలాంటి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మనం చేయాలి, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అండ్ దెన్ ఇక్కడ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా ఉంది? సో క్లారిటీగా ఒక విషయం గురించి మనం మాట్లాడుకోవాలి అండి. ఏంటి అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, వర్క్ ఫ్రమ్ హోమా, వర్క్ ఫ్రమ్ ఆఫీసా, లేకపోతే హైబ్రిడ్ మోడల్, ఇట్ డజంట్ మ్యాటర్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రీసెంట్ డేస్లో చూసుకుంటే ఎవరైతే ఈ టెక్నికల్ నాలెడ్జ్ ప్రాపర్గా ప్రాజెక్టులు చేసి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే సర్వే అవుతున్నారు. సో ఇది ఒకసారి మీరు ఆలోచించాలి. అండ్ సో ఇప్పుడు చూసుకుంటే ఈ బీజీవీ ఎలా ఉంది? బీజీవీ ఇప్పుడు కొత్తగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇప్పుడు ప్రెసెంట్ ఎలా చేస్తున్నారు? ఎప్పుడు ఫెయిల్ అవుతుంది బ్యాక్గ్రౌండ్? ఎక్కువగా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అనేది ఎప్పుడు అవుతుంది? సో విల్ డిస్కస్ అబౌట్ దట్. సో ఇవి బేసిక్ థింగ్స్ అండి. సో ఈ బేసిక్ థింగ్స్ తెలుసుకోకుండా మీరు స్టెప్ తీసుకోవడం మంచిది కాదు. సో డెఫినెట్గా ఒక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు ఫెయిల్ అవుతుంది, బేసిక్ థింగ్స్ అనేది మీకు చెప్తాను, అవన్నీ కనీసం చూసుకోండి. అండ్ నేను బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎన్ని రకాలుగా చేస్తారు? బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎన్ని రకాలుగా చేస్తారు? సో డిఫరెంట్ టైప్స్ ఏంటి, ఏ విధంగా జరుగుతుంది, అండ్ కంపెనీస్ ఒక పర్సన్ని జెన్యునా కాదా అని ఎలా వాళ్ళు అంటే ఎలాంటి డిఫరెంట్ వేస్లో వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. అండ్ ఇవి డీటెయిల్గా వన్ బై వన్ వీడియో అనేది ఉన్నాయి. డెఫినెట్లీ చూడండి. డెఫినెట్లీ ఇది లిస్ట్ అవుట్ కూడా చేశాను. ఇంకా కొన్ని కూడా ఉన్నాయి, దాన్ని కూడా ఇంకా లిస్ట్ అవుట్ చేసి ఈ వీడియోకి అటాచ్ చేస్తాను కంటిన్యూషన్ అది. అండ్ డెఫినెట్లీ ఇది కూడా మీకు డౌట్స్ ఇంకా ఉంటే యూ కెన్ కన్సల్ట్ మీ ఆల్వేస్. డెఫినెట్లీ ఏంటి అంటే మరీ ఓపెన్గా నాకు పిఎఫ్ పోయింది, నేను 10 కంపెనీలో పెట్టా, ఇలాంటి కమెంట్స్ అనేవి పెట్టకండి. అంటే కొంచెం మంచిగా అనిపించదు. అండ్ ఫర్దర్గా పర్సనల్గా ఇది నాకు డౌట్ ఉంది అని మీకు అంటే టైం వేస్ట్. చాలా మంది ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఫెయిల్ అయ్యేదాకా చూస్తూ అలాగే చూస్తూ ఏం డెసిషన్ తీసుకోకుండా వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రాపర్ గైడెన్స్ అనేది తీసుకోండి. నేను జనరల్గా ఏంటి అంటే మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదా అన్నట్లే ఉంటాను. కానీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటే మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ డెఫినెట్లీ గైడెన్స్ తీసుకొని దాన్ని బట్టి మీరు స్టెప్ తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఇది ఒకసారి ఆలోచించండి. ఒకవేళ నిజంగా మీకు మంచి గైడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్లీ యూ కెన్ కన్సల్ట్ దట్. బట్ ఒక్కరు డీటెయిల్గా మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకొని అప్పుడు ముందుకెళ్ళండి. ఓకే, ఈ లిస్ట్ ఆఫ్ వీడియోస్ డెఫినెట్లీ మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తుంది అనుకుంటున్నాను. ఒకవేళ క్లియర్ చేయకపోతే కనెక్ట్ టు CYC. థ్యాంక్ యూ. సిరాజ్ సైనింగ్ ఆఫ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.